కేరళ అంతటా ప్రతి ఉదయం ఒక ప్రత్యేక పాఠశాలలో ప్రతి బిడ్డ కోసం ఒక నిశ్శబ్ద ఇంకా శక్తివంతమైన ప్రారంభం, కొత్త నేర్చుకునే రోజు, ఒక కొత్త అడుగు ముందుకు తెస్తుంది. 4 ఏళ్ల పరిశోధన మరియు 1 సంవత్సరం ప్రత్యేక పాఠశాలల్లో అమలుపరిచిన తర్వాత ఎక్సెప్షనల్ లెర్నింగ్ ద్వారా వర్చువల్ ఉద్దేశ్యంతో తరగతులకు నిశ్శబ్దంగా ప్రవేశించింది. ఇది ప్రతి పిల్లవాడిని ప్రాథమికంగా తరగతిలో మరియు ఇంటి చుట్టూ బంధించడానికి మరియు శక్తివంతం చేయడానికి కొత్త మార్గాన్ని పరిచయం చేసింది. మా విద్యార్థులు మొబైల్ ఫోన్లు మరియు ల్యాప్టాప్ల ద్వారా కార్యకలాపాలు చేయడానికి ప్రయత్నించారు. కానీ అందుకు తోడు, వారు ఆటలు మరియు కార్టూన్లు చూడటానికి ఇష్టపడతారు. స్క్రీనింగ్ సమయాన్ని పెంచడం మరియు స్క్రీనింగ్ సమస్య చాలా కష్టంగా ఉంది. మేము ఎక్సెప్షనల్ లెర్నింగ్ పేరుతో డిజిటల్ ట్యాబ్ను పరిచయం చేశాము. ఈ డిజిటల్ వేదిక ద్వారా మేము బోధన నేర్చుకోవడం చాలా సులభంగా చేశాము. మేము పిల్లల స్థాయికి అనుగుణంగా కార్యకలాపాలను రూపొందించగలిగాము. స్కూళ్లలో డిజిటలైజేషన్ మునుపు జరిగింది. మేము కోవిడ్ కంటే ముందే అమలు చేశాము మరియు మహమ్మారి సమయంలో కూడా కొనసాగించాము. మేము 1 నుండి 10 వరకు సంఖ్యలను విద్యార్థులకు బోధించడానికి లక్ష్యంగా ఉంచుతాము. మొత్తం 1 నుండి 10 పూర్తి చేయగల విద్యార్థి. తర్వాతి కంటెంట్ను ఉపాధ్యాయుడు స్వయంగా సృష్టించడం కాదే. ఈ రోజుల్లో డిజిటలైజేషన్లో ఎంతో మార్పులు వస్తున్నాయి. మనం ఉపాధ్యాయుడి అభిమానానికి అనుగుణంగా సంఖ్యలను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. మనం విద్యార్థి ఎంపిక ప్రకారం సంఖ్యలను పెంచవచ్చు లేదా అవసరమైతే తగ్గించవచ్చు. మనం డిజిటలైజ్డ్ క్లాస్ సృష్టించడం నేర్చుకుంటున్నాము. గత 3 సంవత్సరాలుగా మరియు ఎక్సెప్షనల్ లెర్నింగ్ తో ప్రయోగం. మేము ఇప్పుడు ఎక్సెప్షనల్ లెర్నింగ్ సహకారంతో ఈ పిల్లలకు డిజిటల్ మద్దతుతో లను అందించడం ద్వారా మా శిక్షణను ప్రారంభించాము. ఒక తండ్రిగా మరియు ఒక సాంకేతిక నిపుణుడిగా ఇది అద్భుతమైన ప్రారంభం అని నేను భావిస్తున్నాను. అక్కడ ఉన్న గొప్ప అవకాశాలు. ఒక తండ్రిగా మనం రోజువారీగా ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు కనుగొనడంలో ఉన్న కష్టాన్ని నాకు బాగా తెలుసు. ఇది నా మరియు నా కుటుంబానికి చాలా కష్టమైన మరియు సవాళ్లతో కూడిన ప్రయాణం అయ్యింది. కాబట్టి ఈరోజు ఇలాంటి విషయం జరుగుతున్నప్పుడు మనందరికీ తెలుసు, మనం ఇప్పుడు చేస్తున్నది 20 సంవత్సరాల క్రితం. కోరుకుంటున్నాను అందుబాటులో ఉండాలి. అప్పుడు మా ప్రయాణం చాలా సులభంగా, సుఖంగా ఉండేది. మేము మీకు చూపించబోయే విజువల్ మెటీరియల్స్ నిశ్చయంగా పిల్లలు త్వరగా నేర్చుకుంటారు, వారు ఆనందిస్తారు మరియు ఉపాధ్యాయులు కూడా ఆనందించాలి. అంతకుముందు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అతనికి 2 లేదా అంతకంటే ఎక్కువ సెషన్లు పట్టింది. కానీ డిజిటల్ యాక్టివిటీ బుక్ ఉపయోగించిన తర్వాత అతను ఒక్క సెషన్లో ఒక్కొక్కటిగా గ్రహించడం ప్రారంభించాడు. అతను ఇప్పటికే సాధించిన లక్ష్యాలను కూడా గుర్తుంచుకోగలడు. డిజిటల్ యాక్టివిటీ బుక్ నిజంగా భారీ సహాయంగా ఉంది. ఉపాధ్యాయులు మరియు ప్రత్యేక విద్యార్థుల భాగం. వారి తయారీ చాలా అవసరం. వాటిని అప్డేట్ చేయాలి మరియు చక్కగా అమర్చాలి. అప్పుడు ఇది పిల్లలకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది పిల్లలకు నిజంగా ప్రభావవంతంగా ఉంటుంది. పిల్లలు ఎంత త్వరగా అలవాటు పడతారో మనందరికీ తెలుసు. మొబైల్ పరికరాలకు మరియు వర్చువల్ అంతే పిల్లల స్నేహపూర్వక సాంకేతిక ఆధారిత సాధనం. ఇప్పుడు వారి ఇంటి వాతావరణం నుండే నేర్చుకోవడం కొనసాగించవచ్చు. కాబట్టి ఇది కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగించేటప్పుడు వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. సాంకేతికత యొక్క ప్రయోజనం మనందరికీ చాలా పెద్దది మరియు ముఖ్యమైనది. ఈ ప్రత్యేక పరికరం పిల్లలకు చాలా సహాయపడుతుంది. వారు ఎలక్ట్రానిక్ పరికరంతో ఆడుతూ నేర్చుకోవచ్చు. కానీ పాఠశాలలో నేర్చుకోవడం ఆగలేదు. వర్స్టాప్ హోమ్ ప్రోగ్రాం ద్వారా తల్లిదండ్రులు పిల్లల పురోగతిలో భాగస్వాములు. కొత్త విధంగా నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. ఇందులో బలమైన ఆసక్తి ఉంది. కనీసం టీవీ లేదా మొబైల్ చూడాలనుకునేవారు ఈ పరికరాన్ని ఉపయోగిస్తే వారు ఆసక్తి చూపిస్తారు మరియు మెరుగుపడతారు. మేము ఇది 4 సంవత్సరాలుగా చేస్తున్నాము.
ఉపాధ్యాయులను సృష్టించడం నుండి వ్యక్తిగత విద్యాపనులను ప్రణాళిక చేయడం వరకు ఎక్సెప్షనల్ లెర్నింగ్ అనేది డిజిటల్ భవిష్యత్తును నడిపించేందుకు పాఠశాలలను సన్నద్ధం చేస్తోంది. ఇది కేవలం సాంకేతికత గురించి కాదు, ప్రతి పిల్లవాడి విద్యను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా మరియు సమగ్రంగా చేయడం గురించి. కొన్ని పాఠశాలల్లో ప్రారంభమైనది ఇప్పుడు అనేక పాఠశాలలను మారుస్తోంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పుడు మీ పిల్లవాడు సరైన మద్దతుతో సాధించగలదా అని అడగాలి.